ప్రైజ్ ది లార్డ్. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎవరు రాస్తున్నారో, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎవరు రాస్తున్నారు వారి కోసం ఒక ప్రత్యేకమైన దేవుని సన్నిధి నుంచి ఒక మంచి టిప్స్ అనుకోవచ్చు, లేకపోతే సజెషన్స్ అనుకోవచ్చు. మీరు తీసుకోండి జాగ్రత్తగా. ఓకే, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీ స్ట్రాటజీ ఏంటి? ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా మీరు, చక్కగా మీ ప్రణాళిక ఏంటి, మీ ప్లాన్ ఏంటి? త్రిశూల వ్యూహం అంటారు కదా, ఎందులో వాడతారు? త్రిశూల వ్యూహం ఎందులో వాడతారు? బాహుబలి. త్రిశూల వ్యూహం అంటే తెలుసా? ముందు నుంచి శత్రువుల మీదకి వెళ్తూ 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 వాళ్ళేమనుకుంటారు, అందరూ వస్తున్నారు అనుకుంటే ఒక 2 టీంలు ఈ పక్క నుంచి ఒకడు విడిపోయి ముందుకెళ్తూ పక్క వాళ్ళు ఇలాగ వెళ్ళిపోయి త్రిశూలం లాగా అనమాట. త్రిశూలం లాగా విడిపోయి ఇటో జట్టు వెళ్ళి ఏం చేస్తారంటే వెనక నుంచి దాడి చేయడం అనమాట. త్రిశూల వ్యూహం. సో మీ స్ట్రాటజీ ఏంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు? అయితే నేను ఎంకామ్ చదువుకున్నాను. ఏం చదివాను? ఎంకామ్ చదువుకున్నాను. నాది 10th ఫస్ట్ క్లాస్. ఇంటర్మీడియట్కి కౌంటింగ్ లేదు, అదే పెద్ద విచిత్రం కాదు. డిగ్రీ ఫస్ట్ క్లాస్, ఎంకామ్ ఫస్ట్ క్లాస్. టైప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను 10th క్లాస్లో, అది డిస్ట్రిక్ట్ ఫస్ట్. దానికోసం ఆ రోజు కలెక్టర్ గారు వచ్చి గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఇప్పుడు మా చిన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు టైప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మొత్తం మన వైజాగ్ అంతటికీ నేనే ఫస్ట్ వచ్చాను. అయితే అందరూ 15 నిమిషాల్లో చేయవలసిన పని నేను 11 నిమిషాల్లో చేశాను, నాకే తెలియకుండా. అయిపోతుంది అనుకుంటాం. 11 నిమిషాలు 4 minutes మిగిలిపోయింది. అంత స్పీడ్గా అంత తక్కువ టైంలో చేసినందుకు కలెక్టర్ పెంచుకొని పొంగిపోయి దస్పల్లలో మీటింగ్ ఏర్పాటు చేసి, దేనికి? నా కోసమే దస్పల్లలో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజుల్లో ఎంతంత పెద్ద ఇడ్లీ, పెద్ద గారులు దస్పల్లలో మాకు పెట్టి చాలామంది టీం లీడర్ని ఇంకా పెద్ద టీచర్స్ని పిలిచి అందరినీ కూడా పిలిచి అందరి ముందు నాకు ఒక మెడల్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత మా ఇన్స్టిట్యూట్లోని కూడా నాకు ఒక పెన్ గిఫ్ట్ ఇచ్చారు, ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, ఒక మెడల్ ఇచ్చారు. ఆ 2 ఫొటోస్ చక్కగా దాస్తున్నాను. ఆ రోజుల్లోని నేనేమి సాధించాలని ఏం సాధించలేదు. కానీ ఇప్పుడు మీరు బాగా జ్ఞానం వచ్చింది కదా, మీకు జ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఎలా రాస్తారు ఎగ్జామ్స్లోని ఎలా రాస్తారు? కొన్ని ఎన్ని పెన్నులు పట్టుకెళ్తారు ఎగ్జామ్స్కి? బ్లూ కలర్ పెన్నులు పట్టుకెళ్తారు, 2 బ్లూ కలర్. ఇంకేం పట్టుకెళ్తారు? బ్లాక్. ఇంకేం పట్టుకెళ్తారు? స్కేలు, పెన్సిల్, షార్ప్నర్. వెరీ గుడ్. ఓకే, కలర్ స్కెచ్లు మాత్రం ఏం పట్టుకెళ్ళకండి. మీరు ముగ్గులు వేద్దామని ట్రై చేస్తే, మీరు ముగ్గులు వేసారనుకోండి, ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ముగ్గులు చూసి అవతలవాడు ఏం చేస్తాడు తెలుసా? వీడి జీవితంలో పనిచేయడు, పాప జీవితంలోని పనిచేయదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీరు ఎప్పుడైతే ముగ్గులు వేసారో. ఎగ్జామ్ పేపర్ ఎలా రాయాలో జాగ్రత్తగా చెప్తానండి. ఎగ్జామ్ పేపర్లో మొత్తం మీద మీకు 2 కలర్స్ కనిపించాలి. ఒకటి బ్లూ, ఒకటి బ్లాక్. మీరు ఇంకా రెడ్ వాడిన ఏదో ఒక స్కెచ్ వాడేద్దాము, ఎడ్డింగ్లో ఇలా బొమ్మలు వేద్దాము, చుక్కలు వేద్దాము, స్కెచ్ చేద్దాము, ఏమీ చేయకూడదు. అర్థమైందా? చక్కగా సబ్ హెడ్డింగ్స్ ఉంటే బ్లాక్ లైనింగ్ తీసుకోవాలి. సబ్ హెడ్డింగ్స్ అది కూడా కంగారు పడద్దు. ఒక్కొక్కసారి సబ్ హెడ్డింగ్స్ మళ్ళీ బ్లూతో గీస్తారనుకో, దాని మీద ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బ్లాక్ వాడద్దు. మీకు అర్థమైందా? 2 లైన్స్ ఒకేసారి మీరు ట్రై చేయదు. పొరపాటున బ్లాక్ వాడే ప్లేస్లో బ్లూతో గీస్తారు అనుకోకుండా అయిపోయింది, వదిలేదు. అతను అంత పర్టికులర్గా ఏం చూడదు. అర్థమవుతుందా? మీ పేపర్ ఎలా ఉండాలో తెలుసా? పేపర్లోనే మీకు 10 మార్కులు క్వశ్చన్స్, 15, అదేవిధంగా 5, అలాగే బిట్స్ అన్నీ ఉంటాయి కదా. పేపర్ మొత్తం ఒక్కసారి నీట్గా చదవండి. ఏం చేయాలి? పేపర్ మొత్తం నీట్గా చదవండి. ఫస్ట్ 5 minutes కంగారు పడద్దు. ఏం చేయదు? ఫస్ట్ 5 minutes అస్సలు టెన్షన్ తీసుకోవద్దు. 5 నిమిషాలు లెక్కెట్టుకుని చూసుకోండి, ఇలా వాచ్ చూసుకోండి. 5 minutes రిలాక్స్ అవ్వండి. కంగారు జీవులు ఉంటారు కొంతమంది, పేపర్ ఇవ్వడమే మొదలెడతారు, ఏదో పెద్ద ప్రమాదం ముందుకు వచ్చినట్టు. అలా చేయొద్దు ఎప్పుడైనా. ఏం చేయాలి? ఒక 5 minutes వరకు చక్కగా పేపర్ నీట్గా క్వశ్చన్స్ అన్ని చదవండి. ఇందులో ఎన్ని రాయమన్నారు? 10 ఇచ్చారు, 5 రాయాలి, అన్నీ చదవండి. ఓకే, బాగా అనిపించింది ఏదైతే ఉంటుందో, మీకు పర్వాలేదు, డౌట్ లేదు అనుకున్నాయి, జస్ట్ చిన్న మార్క్ పెట్టుకోండి. ఏం చేయాలన్నా?
అలా పేపర్ చదువుతున్నప్పుడు ఒక చిన్న టిక్ కన్ఫ్యూజ్ లేకుండా, మరి డిస్టర్బెన్స్ చేయకుండా ఎలా రౌండ్ షూట్ ఏంటది మనం జల్దీపై వాడతారు కదా, 6 అనగానే ఇలా చుట్టేస్తుంటాం. నో, అంతలా చుట్టేయండి. తర్వాత మీకు మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది. చాలా ప్లెయిన్గా ఉండాలి క్వశ్చన్ పేపర్ కూడా. ఆన్సర్ పేపర్ ఎలాగ ప్లెయిన్గా ఉండాలి, నీట్గా ఉండాలి. క్వశ్చన్ పేపర్ కూడా నీట్గా ఉండాలి. లేకపోతే అది డిస్టర్బెన్స్ చేస్తుంది, మనకి మెమొరీని స్ట్రక్ చేస్తుంది. మన మెమొరీ రీకాల్ చేసుకుంటాం. మనం చదివిందంతా కూడా టెంపరీ మెమొరీలోకి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, మీకు 2 మెమొరీస్ ఉంటాయి. చిన్నప్పుడు ఒకసారి బస్సు కింద పడిపోయి తప్పించుకున్నామంటే మీకు 100 సంవత్సరాలు వచ్చినా సరే ఆ 3వ తరగతిలో జరిగింది గుర్తుంటుంది మీకు. ఎందుకు అంటే అది డైరెక్ట్గా వెళ్ళి మీకు పర్మనెంట్ మెమొరీలో గుర్తుంటుంది. కానీ మీ చదువు కేవలం మీ లైఫ్ టైం మొత్తంలో ఓన్లీ టెంపరీ మెమొరీని వాడుతుంది, పర్మనెంట్ మెమొరీలోకి వెళ్ళదు. చదువు ఎప్పుడు కూడా టెంపరీ మెమొరీ వాడుతుంది. అదే చదువుతున్నప్పుడు ఎప్పుడైతే మీరు ఫుల్ ఫోకస్తో ఇది నేర్చుకోవాలి, ఇదేదో చాలా ఇంట్రెస్ట్గా ఉంది, ఫుడ్ తిన్న తర్వాత ఎక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇది నాకు తెలుసుకోవాలని ఆశ ఉంది అని చెప్పి నువ్వు చదువుతూ చూస్తావు. క్వశ్చన్ అది ఏదైనా సరే, అది ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇలాగ A+B² అనేది ఏదైతే ఇలా ఎందుకు వచ్చింది, A² + AB + B², అసలు ఎందుకు వచ్చింది అని తెలుసుకుందామని నువ్వు ఎప్పుడైతే పట్టుబట్టి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని నీకున్న డౌట్ని రెక్టిఫికేషన్ చేసుకోవాలి, క్లారిఫికేషన్ చేసుకోవాలి ఎప్పుడు అనుకుంటావో అదొక్కటే వెళ్తుంది మళ్ళీ పర్మనెంట్ మెమరీకి. మీకు అర్థమైందా? మీరు మనసు పెట్టి మీకు కావాలి, తెలుసుకోవాలి, ఏంటి ఇలా జరుగుతుంది, ఫుడ్ తింటే ఎలా ఎనర్జీ వస్తుంది, ఫుడ్ తింటే ఎలర్జీ వస్తుంది, ఇంగ్లీష్లో ఈ పదం ఎందుకు వాడారు, ఇక్కడ మ్యాథ్స్లో ఈ యొక్క ఫార్ములా ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలి, నాకు కావాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలని ఎప్పుడు అనుకుంటావో అప్పుడు అది పర్మనెంట్గా వెళ్తుంది. అంతవరకు మీరు చదివిన చదువు అంతా ఎక్కడికి వెళ్తుంది? టెంపరీ. 7th క్లాస్లో మీరు చదివింది ఏదైనా కొంచెం గుర్తుందా? ఉండదు. ఎందుకు ఉంటుంది? అది టెంపరీ మెమరీ. టెంపరీ మెమరీ అంటే రోజు ఇల్లు తుడిసినట్టు ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయిపోతుంది. అది అలా స్టక్ ఉండదు, ఆ స్టాక్ ఉండదు, అలాగే ఆగి ఉండదు, పట్టుకొని ఉండదు. పర్మనెంట్ మెమరీలో ఏ విషయాలు జరుగుతాయో అది అలా ఉండిపోతుంది. లైఫ్ టైం మీకు పర్మనెంట్ మెమరీలో చక్కగా ఉండిపోతాయి. అందుకే మీరు ఏం చేయాలి? చదువు అంతా తీసుకెళ్ళి పర్మనెంట్ మెమరీలో పెట్టుకోవద్దు. అది చదువు అంతా తీసుకెళ్ళి మీరు పర్మనెంట్ మెమరీలో పెట్టుకోగలదు. ఏదైతే ఇంపార్టెంటో మీకు ఆశ ఉందో, ఇది పర్టికులర్గా కావాలి, ఫార్ములాస్ ఉంటాయి, దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? పర్మనెంట్లీ పెట్టుకోండి. టెంపరీలోకి వెళ్ళిందనుకో రీకాల్ చేసినప్పుడు రావు సరిగ్గా. రీకాల్ చేయడం అంటే క్వశ్చన్ రాగానే మీరు రాద్దాం అనుకున్నప్పుడు రీకాల్ అంటారు దాన్ని. ఓకే, నేను చదివింది నాకు మళ్ళీ చెప్పు అంటాం మన బ్రెయిన్. అప్పుడు చెప్తూ ఉంటుంది, మనం రాస్తూ ఉంటాం. అర్థమవుతుందా? దాన్ని రీకాల్ అంటాం. రీకాల్ కెపాసిటీ పెంచుకోవాలంటే ఒక క్వశ్చన్ ఒక పావు గంట సేపు చదవాలంటే ఆన్సర్ ఒక 20 minutes వరకు చదవాలి. ఆ 20 minutes తర్వాత ఖచ్చితంగా 2 minutes గ్యాప్ తీసుకుని వెయిట్ చేయాలి. కొంచెం వెయిట్ చేయాలి. సెకండ్ టైం మళ్ళీ చదవాలి. సెకండ్ టైం 2 minutes తర్వాత మళ్ళీ 20 minutes అదే క్వశ్చన్ అంటే ఆన్సర్ చదవాలి. అప్పుడు కళ్ళు మూసుకుని ఏం చదివాను ఆన్సర్ అంతా రీకాల్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తుంది తెలుసు? అది జాగ్రత్తగా స్టోరేజ్లో పెట్టుకుంటుంది. అప్పుడు మీరు అడిగినప్పుడు ఇస్తుంది. అలా కాకుండా అడవిడిగా చదివారు, గుర్తుంది, వచ్చేసింది, వదిలేసాం, ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోతే వచ్చింది, వదిలేసాం, అది టెంపరీ మెమరీలో వచ్చి మళ్ళీ మెల్లగా డిలీట్ అయిపోతుంటుంది, స్లోగా వీక్ అయిపోతుంటుంది. మనంతా మెదడే కదా, ఇదేమీ మెకానిజం కేవలం మెదడు. మెమరీ కార్డు అనుకో, ఒక్కసారి ఒక పాట అందులో పడేస్తే, ఒక ఫోటో అందులో పడేస్తే నోరు మూసుకుని ఉంటుంది 1 year అయినా. అంత మెమరీ కార్డు కాదు. మెమరీ కార్డు ఏంటంటే ఈ పాటికి మనుషులందరూ పిచ్చలు అయిపోతారు. మన చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ మనకి ఇంకా గుర్తున్నాయనుకో పిచ్చలు అయిపోతాం. మనకి ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. ఫ్రెండ్ తిట్టాడనో అమ్మ కొట్టిందని బాధ అనిపిస్తుంది. అది ఇప్పుడు మర్చిపోయి కాబట్టి సంతోషం కూర్చున్నారు ఇక్కడ. అది మీకు ఇంకా గుర్తుందనుకో, లైవ్లో గుర్తుందనుకో, ఇందాకే జరిగినట్టు మీ పిచ్చికెళ్తుంటుంది. అలా ఎన్ని పిచ్చిలు జరిగినాయి మన జీవితంలో, అవన్నీ కూడా ఇప్పుడు కూడా అది తుడిచిపెట్టబడతాయి. మనం అలా డిజైన్ చేయబడము. మన మైండ్ అలా డిజైన్ చేశాడు దేవుడు. ఎందుకు అంటే అవన్నీ క్లీన్ అయిపోతుండాలి, మీకు రిలాక్స్గా ఉండాలి. మళ్ళీ అవన్నీ గుర్తొచ్చి రోజంతా ఆడమే అలా కాదు దేవుడు. అందుకని ఎడ్యుకేషన్ కూడా అదే పని జరుగుతుంది. మీరు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా మెమరీలోకి స్టోర్ చేసుకోవడం రావాలి, రీకాల్ చేసుకోవడం రావాలి. రీకాల్ చేసుకోవడం అంటే మెథడ్ ఒకటే, కొద్ది గ్యాప్ ఇచ్చి సెకండ్ టైం కూడా చదివి కొంచెం గ్యాప్ ఇచ్చి అవసరం అనుకుని థర్డ్ టైం కూడా గ్యాప్ ఇచ్చి అప్పుడు కళ్ళు మూసుకుని దాన్ని రీకాల్ చేసుకోవాలి అక్కడే. అప్పుడు మీకు అది ఎగ్జామ్ వరకు గుర్తుంటుంది. అది గుర్తుపెట్టుకోండి.
రెండోది, చదివే విధానం ఎలా ఉంటే రాసే విధానం కూడా చెప్తారు. రాస్తున్నప్పుడు చక్కగా పేపరు 5 minutes మెల్లగా కంగారు పడదు. మనం 5 minutes అని చెప్తాను, కానీ మీకు ఒక 2 నిమిషాల్లోనే తొందర వచ్చేస్తుంది. ఒక 2 minutesలోనే మొత్తం మొదలెట్టి అనిపిస్తుంది. అన్నీ మెల్లగా చూసుకోండి. ఏదైతే వచ్చో చక్కగా సెక్షన్ ఏ, సెక్షన్ బి అని ఉంటుంది కదా మామూలుగా. ఫస్ట్ మీకు ఏదైతే ఆర్డర్ ప్రకారంగా ఇచ్చాడో అలానే రాయాలని రూలేమీ లేదు, గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఇచ్చిన పేరా 5 ఆటల్లో 3 రాయండి అంటారు కదా, 5 ఆటల్లోనే 3 రాయాలని రూలేం ఉండదు. మీరు వెనకాల సెకండ్ పేపర్లో, క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ప్రశ్న బాగుందనుకో, మీకు బాగా వచ్చనుకో, దాన్ని తీసుకొచ్చి సెక్షన్ నెంబర్ వేసి ఆన్సర్ వేసి క్వశ్చన్ రాసేసారనుకో, అది కూడా మీకు చక్కగా వ్యాలిడ్ అవుతుంది. అదొకటి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇచ్చిన వాటిలో ఏవి కూడా క్లారిటీ లేకపోతే సెకండ్ పేరాలో ఇచ్చిన దానికి వెళ్ళిపోవచ్చు. ఎలా దిద్దుతారంటే, నేనే అనుకో, పేపర్ నా దగ్గరికి రాగానే ఫస్ట్ నేను ఏం చేస్తాను తెలుసా, 1, 2, 3, 4 క్వశ్చన్స్ స్పీడ్గా చదువుకు వెళ్ళిపోతాను. అయిపోయిందా? 4 క్వశ్చన్స్ తర్వాత మీరేంటో నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే నాకు సబ్జెక్ట్ ఉంది కదా, నాకున్న సబ్జెక్ట్లో నాకు అదే క్లాస్ సబ్జెక్ట్ కాబట్టి మీరు 4 క్వశ్చన్స్ ఏదైతే రాశారో అవి మాత్రం ఇలా స్పీడ్గా చదువుకుని వెళ్తారు. 4 తర్వాత 4 ప్రశ్నల తర్వాత మీరేంటో నాకు తెలిసిపోతుంది. 4 తర్వాత ఫస్ట్ పేపరు, సెకండ్ పేపరు, 3వ పేపర్ చదివేసరికి మీరేంటో నాకు తెలిసిపోతుంది. మీరు ఎన్ని రాశారు? 10 పేపర్లు రాశారు. నాకు 3 పేపర్లకే మీరేంటో నాకు తెలిసిపోయింది. 3 పేపర్లను బట్టి మిగిలిన 7 పేపర్లకి మార్కులు పడతాయి. మరి 10 పేపర్లు చదవడు, అర్థమవుతుందా? అలాగని చెప్పి 10 పేపర్లని 7 పేపర్లు చెత్త రాద్దామంటే కాదు, వాడు ఓవర్లుక్ చేస్తాడు. ఎప్పుడైనా 3, 4 ప్రశ్నల తర్వాత మీరేంటో వాడికి తెలిసిపోతుంది చక్కగా. ఓకే, బాగా రాస్తున్నాడు, ఓకే సబ్జెక్ట్ బాగానే ఉంది, ఓకే అడిగిన దానికి బాగానే రాస్తున్నాడు, ఓకే బాగుంది, ఓకే ఈ వ్యక్తి రాయగలుగుతున్నాడు, తెలివి ఉంది, రీకాల్ వస్తుంది, చదువుకున్నది బాగా రాయగలుగుతున్నాడు, ఓకే ఆన్సర్ సరిపోతుంది. ఒక లైన్ మిస్ అయినా సరే కంగారు పడద్దు, అదేమి కాదు ఇంపార్టెంట్. వాడికి కావాల్సిన సబ్జెక్టు టెక్స్ట్ బుక్లో ఏదైతే యాజ్ చేసుకుందో దాన్ని కాపీ పేస్ట్ చేయాలన్నది ఎడ్యుకేషన్ తాలూకు సిస్టమ్ కాదు. అది అర్థం చేసుకుని దాన్ని ప్రజెంట్ చేయాలి. కానీ ఈ స్టేజ్లో మీరు ఎలా ఉండదు అలాగే రాయండి, ఏ లైన్ తీసేద్దామని అవ్వదు. కానీ మీరు దాన్ని అర్థం చేసుకుని ప్రజెంట్ చేశారన్న సంగతి వాడికి తెలిసినప్పుడు బాగుందని వాడికి పొంగిపోతాడు. ఓకే ఈ వ్యక్తి ఫ్యూచర్లో గొప్పవాడవుతాడు. ఇలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి, 4 మార్కులు వేసి మంచి పొజిషన్కి ఇవ్వాలి. ఈరోజు మనం మన లైఫ్ ఇస్తే మంచి మార్కులు వేస్తే రేపు మంచి పొజిషన్కి వెళ్తాడు, అంతే కదా. 80% వచ్చిందనుకో మీకు ఒక రకమైన జాబ్ వస్తుంది. 35, 40 వచ్చిందనుకో మీ జాబ్ ఎలా వస్తుంది? ఉదయం చూడగానే 10th క్లాస్ ఇలా చూడగానే వాళ్ళు చెప్పేస్తారు, ఓహో 10thలో ఆడుకున్నాడు. ఏం చేసాడు? 10thలో ఆడుకుని బ్యాచ్. సో 10th మెయిన్ ఎగ్జామ్స్ అని తెలిసినా సరే ఆడుకున్నాడంటే లైఫ్ అంటే సీరియస్ లేదు దీనికి. అందుకే 40, 45, 50 వచ్చినాయి అని ఎగ్జామ్ చేసి రేపు ఉదయం లైఫ్ డిసైడ్ చేస్తుంది జాబ్. అందుకే 10thలో మంచి మార్కులు రావాలంటే ఎలా రాయాలంటే, మీకు వచ్చింది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చక్కగా రాసేయచ్చు. ఫస్ట్ నుంచి ఆర్డర్ ప్రకారం రాయాలని లేదు, సెక్షన్ నెంబర్ నీట్గా వేసి ఏదైతే ముందు ఉంటుందో నీట్గా రాసి కొంచెం రాసి ఆన్సర్ రాయండి. ఆన్సర్ రాస్తున్నప్పుడు కొంచెం పదానికి చిన్న గ్యాప్ ఇవ్వాలి, కలపద్దు. అది మీకు తెలిసిందే కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం. పదానికి కొద్ది గ్యాప్ కనపడాలి, పదాలు ఇలా కనపడాలి నీట్గా, కలిపి కొట్టేయద్దు. ఓకేనా? నెక్స్ట్ పదాలు ఇప్పుడు కూడా ఈ రౌండ్లోకి దిగాలి. పదాలు ఇప్పుడు రౌండ్లో ఉండాలి, ఇలా ఉండకూడదు, అర్థమైందా? ఇలా ఉండకూడదు. అక్షరాలు ఇలా చాలామంది ఇలా రాస్తారు, సాగదీస్తారు. అదేదో చూడడానికి ఏదో ఒక రకంగా ఉంటుంది కానీ అదేమి దానికి చిరాకు వచ్చేది అవతలడికి. అలాగే చెప్పి కొంతమంది పొడవ నిలబెడతారు, అబ్సల్యూట్ ఇలా మా కార్తీక అలాగే రాస్తారు. ఇంత పైకి ఎందుకు అవసరం లేదు. రౌండ్గా అంటే కరెక్ట్గా స్క్వేర్లో ఇందులో సరిపెట్టాలన్నమాట, నీట్గా గమనించండి. అలా రాయాలి. నెక్స్ట్ పదానికి స్పేస్ ఇవ్వాలి. ఒక పేరా అయిపోయిన తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చుకోవాలి. సైడ్ హెడ్డింగ్స్ నీట్గా రాసి 2 చుక్కలు పెట్టి ఏం చేయాలి, లైట్గా మీరు అండర్లైన్ చేయాలి. ఓకే 4 ప్రశ్న జవాబులు అయిపోయిన తర్వాత మీరేంటో తెలిసిపోయిన ఇన్విజిలేటర్, పేపర్ దిద్దే వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు తెలుసా, నెక్స్ట్ అన్నింటినీ కూడా నేను ఓవర్ లుక్లోనే 10 మార్కులది కదా, రాయగలడు, ఎజ్యూమ్ వచ్చింది కదా, నువ్వు రాయగలడు కదా. ఓకే ఏం చేస్తారు, 5వ క్వశ్చన్ 10 మార్కులది కదా, 7
2 లైన్లు చదివి వేసేస్తాను ఎంత అక్కడ అయిపోయింది. నువ్వు రాయగలవు అని తెలిసిపోద్ది. అమ్మో రాయగలవు అని తెలిసిపోద్ది. నెక్స్ట్ 8వ క్వశ్చన్ చదివేటప్పుడు ఏం చేస్తారంటే చక్కగానే 10 మార్కులు క్వశ్చన్ అనుకో 6:30 వేసుకుని వెళ్ళిపోతాడు చక్కగానే. అంతలా చేస్తాడు. అందులో సబ్జెక్ట్ని జస్ట్ లా చదువుతాడు. పర్టికులర్గా చదివేది ఏంటి 4-5 క్వశ్చన్స్ మాత్రమే పర్టికులర్గా సీరియస్గా సిన్సియర్గా చదువుతాడు దిద్దే వ్యక్తి. తర్వాత ఏం జరుగుతుంది నువ్వేంటో తెలిసిపోతుంది. ఓకే రాయగలుగుతాడు, సబ్జెక్ట్ ఉంది, గ్రిప్ ఉంది, పర్వాలేదు వ్యక్తి అన్న తర్వాత అక్కడి నుంచి స్లోగా అంత డీప్గా చెక్ చేయడు. అలాగని చెప్పి మీరు ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు. మీ వంతు ప్రయత్నము మీరు చక్కగా రాయాలి. మీకు సబ్జెక్ట్లో లేని ప్రశ్న ఏదైనా వస్తే, మీ టెక్స్ట్ బుక్లో మీకు చెప్పలేని ప్రశ్న వస్తే, పొరపాటున వస్తే ఆ క్వశ్చన్ వేసి ఓకే ఆ క్వశ్చన్ నీట్గా రాసి ఆన్సర్ని పెట్టేసి ఈ మాత్రం గ్యాప్ వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. దానికి ఫుల్ మార్కులు మీకు పడిపోతాయి. నాకు అర్థమైందా? దానికి 10 మార్కులు ఉందనుకో 10 పడవలసిందే. అది రూల్. అది ఎడ్యుకేషనల్ రూల్ ఏంటంటే మీ సబ్జెక్ట్లో లేనిది ప్రశ్నపత్రంలో కనబడితే, ఎగ్జామ్ పేపర్లో కనబడితే దాన్ని మీరు అటెంప్ట్ చేస్తే చాలు. అందరికీ 10 మార్కులు లేవు, అటెంప్ట్ చేయాలి. అది మీరు ఏదో రాసినట్టు గుడ్నే రాసినట్టు అటెంప్ట్ చేసి చిన్న గ్యాప్ వదిలేసి తిప్పెట్టాలి. రేపు వాళ్ళు చూసుకుంటారు, ఈ ప్రశ్న లేదు కదా సిస్టంలోని బుక్లోని, ఈ ప్రశ్న ఎందుకు పడింది, ఇప్పుడు మనం ఏం చేయలేం కదా. ఓకే ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళందరికీ ఏం ఫుల్ మార్కులు వేసాను. ఇలా ఎంతమందికి వచ్చేసినాయి. చాలా ఈజీగా షార్ట్ కట్లో మార్కులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. చదివేటప్పుడు ఏముంది ఇంకా వారం రోజులు ఉందేమో మీకు, అంతే కదా, వారం ఉంది. ఫస్ట్ భయపడద్దు, గుర్తుపెట్టుకోండి 10th క్లాస్ అనేది చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. అస్సలు టెన్షన్ తీసుకోవద్దు. మీకున్న నాలెడ్జ్కి 10th క్లాస్ చాలా చిన్నది, అర్థం చేసుకోవాలి. మీరు 10th క్లాస్ స్థాయిలో ఏమీ లేరు. మీ నాలెడ్జ్ మేము మీ ఏజ్లో ఉన్నప్పుడు మబ్బుగా ఉండేవాళ్ళం. మబ్బు అంటే మాకు ఏమీ తెలియదు నిజంగా. మా చిన్నప్పుడు అలా ఉందంటే ఇంకా మా నాన్నగారు చిన్నప్పుడు ఇంకా అమాయకులు. ఇప్పుడు మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు, 100% యాక్టివ్గా ఉన్నారు. మీ మైండ్ చాలా విషయాలు అర్థం చేసుకుంటుంది. మీరు పబ్జీ ఆడుతున్నారంటే మీరు డిగ్రీ కూడా ఎగ్జామ్ అటెంప్ట్ చేసేయచ్చు. పబ్జీలో కన్నా 10th క్లాస్ చాలా చిన్నది, అర్థమవుతుందా? పబ్జీలో ఒక గేమ్, ఒక స్లాట్ దాటారంటే ఒక స్టేజ్ మీ బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఎడ్యుకేషన్ బాగా ఈజీ అయిపోతుంది. ఏమీ టెన్షన్ తీసుకోవద్దు, చాలా లైట్గా రిలాక్స్గా చదవండి. కానీ ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఫుడ్ ఎడ్యుకేషన్. మరి 3వ పాయింట్ ఎలా కూడదు. మీకు ఫస్ట్ క్లాస్ రావాలంటే ఫుడ్ ఎడ్యుకేషన్. ఫోన్ చూడడానికి లేదు, టీవీ చూడడానికి లేదు, క్రికెట్ ఆడడానికి లేదు. ఎప్పుడు గట్టిగా అయితే 4 రోజులే కదా మీరు ఎగ్జామ్స్ అన్ని ఫినిష్ అవ్వడానికి, అంతా 1 month అయిపోతాయి కదా. మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు? మీకు లాస్ట్ ఎగ్జామ్ March 30, అంటే మార్చ్ ఎండింగ్ మొత్తం లేపేస్తారు కదా, అంతేనా? మీకు మళ్ళీ చెప్తున్నాను క్లియర్గాని, ఈ లాస్ట్ ఎగ్జామ్ వరకు అన్నం తినడానికి తప్పితే మీ బ్రెయిన్ని దేనికి వాడద్దు. ఫోన్ చూద్దాం, ఒక్క రీలు డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఒక్క రీలు కఠినంగా ఉపవాసం చేయండి. ఉపవాసం అంటే ఆ విషయంలో ఉపవాసం. ఫుల్గా తినండి, మంచి ఫుడ్ తినాలి. ఫుడ్ విషయం కూడా చూసుకోండి. ఈ యొక్క లాస్ట్ ఎగ్జామ్ వరకు మీరు నాన్ వెజ్ కట్ చేయాలి. అర్థమైందా? నాన్ వెజ్ కట్ చేయాలి. నాన్ వెజ్ అంటే చికెను, మటను లేపేయండి. ఈ 1 month కూడా మీరు ఏం చేస్తారు, ప్రతిరోజు ఆకుకూర, తోటకూర, గోంగూర, పచ్చల కూర ఏదో ఒకటి పప్పులో వేసుకుని తినడమో, లేకపోతే ఉడకబెట్టుకుని తినడమో, లేకపోతే ఫ్రై చేసుకుని తినడమో, ఒక ఆకుకూర యాడ్ చేయండి. చికెను, మటను, నాన్ వెజ్, రొయ్యలు, ఫ్రాన్స్, ఫిష్, నో నాన్ వెజ్ కట్ చేయండి. ఎందుకు అంటే నాన్ వెజ్ కోసం మన శరీరంలో చాలా ఎనర్జీ, బ్రెయిన్ పనిచేస్తేగా నాన్ వెజ్ ఆగదు. అంత వర్క్ జరగడం మన అవకాశం ఇవ్వద్దు. మన బ్రెయిన్ ఎక్కువ చాలా ఫ్రెష్గా, డెలిషియస్గా, చాలా తేలిగ్గా ఉండాలి. ఈ 4 రోజులు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. బాడీలోకి ఈ 4 రోజులు 3 సార్లు తినండి. ఎన్నిసార్లు? 3 సార్లు. ఉదయం టిఫిన్ తినండి, ఎడ్యుకేషన్. మధ్యాహ్నం భోజనం చేయండి, ఎడ్యుకేషన్. రాత్రి భోజనం చేయండి, ఎడ్యుకేషన్. ఈ 3 సార్లు మధ్యలో ఉంటుంది కదా, 3 సార్లు మధ్యలోని ఒక్క చిప్స్ కూడా తినద్దు.
ఒక చిన్న చాక్లెట్ కూడా తినద్దు, ఒక పల్లి కూడా నోట్లో వేసుకోవద్దు, ఒక చిన్ని కొబ్బరి మొక్క కూడా తినద్దు. అర్థమవుతుందా మీకు? ఓన్లీ వాటర్ మీ ఇష్టం, అల్టిమేట్గా వాటర్ తాగండి. 3 సార్లు ఆకలి వేస్తే తినవండి, ఆకలి వేస్తే తినండి. 3 సార్లు శుభ్రంగా తినండి, కడుపు నిండా తినండి, రకరకాలు తినేయండి. కానీ మళ్ళీ మధ్యాహ్నం వచ్చే వరకు మధ్యలో ఏది తినద్దు. ఎందుకు తినద్దు అంటే తింటే మిషన్ స్టార్ట్ అవుతుంది. మన పిండి మిల్లు తెలుసు కదా, పిండి మిల్లు 10 కేజీలు మిరపకాయలు తీసుకొచ్చి ఆడించారు, ఒకరు ఆడేశాడు. 15 కేజీలు తీసుకొచ్చి ఆడేశాడు. 5 కేజీలు తీసుకొచ్చి ఆడించారు, మిషన్ ఆన్ చేశారు, ఆడేశాడు. 2 కేజీలు తీసుకొచ్చి ఆడేశాడు. ఇప్పుడు కట్టేశాడు. అమ్మయ్యా, రిలాక్స్ అయింది మిషన్, హీట్ ఎక్కి రిలాక్స్ అయింది. ఒకడు వచ్చాడు, 1/2 కేజీ మిరపకాయలు తీసుకొచ్చాడు. అంత 1/2 కేజీ అంటే గుప్పులు మిరపకాయలు. సార్ కొంచెం కారం ఆడండి సార్. ఇప్పుడు ఆడేం చేయాలి? 1/2 కేజీ కారానికి 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటాడు. 1/2 కేజీ కారం ఆడడానికి కోసం మిషన్ ఆన్ చేస్తే దానికి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. మీకు అర్థమవుతుందా? బోర్ తిరగడానికి, మోటార్ తిరగడానికి, ఆ బెల్ట్ తిరగడానికి, ఆ మిషన్ తిరగడానికి, ఆ లోపల చిన్న దానికి అన్నీ తిరిగి కారం బయటికి పంపించడానికి ఎంత ఖర్చు అవుతుంది? 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడికి వచ్చేదంతా 10 రూపాయలు. ఇన్ని మిరపకాయలు అంటే మీరు చిన్న చిప్స్ తింటే బాడీలో మళ్ళీ మిషన్ స్టార్ట్ అవుతుంది, మిషన్ ఆన్ అవుతుంది. మిషన్ ఆన్ అయితే మీ చిప్స్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటే బాడీ ఊరుకుంటుందా? ఏదో వచ్చిందని చెప్పి దీన్ని అరిగించడం కోసం ప్యాంక్రసెస్కి, లివర్కి ఆర్డర్ ఇస్తే లివర్ ఏమో కొన్ని రసాయనాలు యాసిడ్లు పంపిస్తుంది ఇందులోకి. ఇలా వంపుతుంది యాసిడ్. గ్యాల్బ్లేడర్ ఉంటుంది, అక్కడి నుంచి వంపుతుంది యాసిడ్. యాసిడ్ ఏం చేస్తుంది? దాని అలా లిక్విడ్ ఫామ్లోకి తీసుకొస్తుంది. ఘన పదార్థం ఉన్నదని లిక్విడ్ ఫామ్లోకి అరిగిస్తుంది. అరిగించింది చిన్న పేగులోకి, పెద్ద పేగులోకి అలా తిరుగుతూ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అన్ని పేగుల్లో ఉన్న జీవులు ఉంటాయి. మన జీవులు మొత్తం బాడీ నిండా కొన్ని వేల కోట్ల ట్రిలియన్స్ జీవులు ఉంటాయి. జీవులు ప్రాణంతో తిరుగుతున్న జీవులు ఉంటాయి మన బాడీలో. మంచి బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా అంటారు కదా సైన్స్లో, అది జీవులు అంటున్నాను. బ్యాక్టీరియా అంటే మనిషి బతికున్న ఒక జీవి. అవి ఏం చేస్తాయంటే పీల్చుకుంటాయి. మీరు చిన్న చిప్స్ కోసం ఎంత సెటప్ ఎందుకు అవసరమా? వేస్ట్ కదా. ఇదే మీరు దాన్ని లైట్గా వదిలేస్తారు అనుకో, బాడీని 3 సార్లు తిని, అప్పుడు ఇది సైలెంట్గా ఉంటుంది. ఏం చేయాలి బ్రెయిన్ ఆలోచించేస్తుంది. లివర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, మీ కిడ్నీలు బాగుంటాయి, టెన్షన్ తీసుకోకూడదు. అప్పుడు మీరు చదువుతుంటే ఏం చేస్తుంది? బ్రెయిన్కి వెళ్తుంది. మీరు కడుపు నిండా తింటే ఒక పక్క అరగాల, బ్రెయిన్ ఏం చేస్తుందంటే అరిగించడం కోసం ఏ పనులు చేయాలి అన్ని పనులు ఆర్డర్ చేస్తూ ఉంటుంది. అదే చెయ్యాలా? నువ్వు చదివేది కొరకు ఎక్కించుకోవాలా? 2 పనులు ఒకసారి చేస్తుంది బ్రెయిన్. అందుకే కడుపు నిండా తిన్న తర్వాత చదువుదామంటే ఎక్కదు. అర్థమైందా? కడుపు నిండా తిన్న తర్వాత నిజంగానే చదవద్దు. ఒక అరగంట గ్యాప్ ఇచ్చి అనుకో బాడీకి. నీ బ్రెయిన్ని అలాగే కొట్టద్దు. నీ బ్రెయిన్ ఇటు ఆర్డర్ చేస్తూ ఉంటుంది బాగా. ఎన్నో రసాయనాలు, ఎన్నో కెమికల్స్ రిలీజ్ చేసి దాన్ని అరిగించి దాన్ని బాడీలోకి తీసుకెళ్ళి దాన్ని స్టోరేజ్లో, సంచిలో పెట్టి ఎంతో పని చేయాలి. అంత పని చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు చదివితే ఎక్కదు. అందుకని శుభ్రంగా కడుపు నిండా తిని 3 సార్లు తిని మధ్యలో ఏది తినదు. ఇది ఫుడ్ విషయం. చదువుతున్నప్పుడు ఎలాగో తెలిసింది కదా, రాస్తున్నప్పుడు ఎలాగో తెలిసింది కదా. ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకుంటే మీకు చాలా ఎఫెక్టివ్గా మీ ఎగ్జామ్స్ అన్ని కూడా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఓకే, కళ్ళు మూసుకుని చిన్న ప్రేయర్ చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, ఇదిగో 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో మా సన్నిధి నుంచి, అదేవిధంగా ఎవరైతే ఈ లోకంలో మా ఏరియాలో మొత్తం అందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. వారందరూ చిన్నపిల్లలు తండ్రి. ఇదిగో 9th క్లాస్ అయితే 10th వచ్చి, అదేవిధంగా 10th తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చి చిన్న వయసులో ఎగ్జామ్స్ రాస్తూ ఎంతో భయంతో, ఎంతో భారంతో ఏమవుతుంది అని భయంతో ఉన్న వీరికి మీరు ధైర్యం తెచ్చింది. మా సంఘానికి మరి ముఖ్యంగా ధైర్యం తెచ్చింది. చదువుతున్న వారందరికీ ఇదిగో తండ్రి 100 కొద్ది మంది ఎగ్జామ్స్కి అటెంప్ట్ అవుతుంటా అందరికీ కూడా మీరు శాంతి దయచేయండి, సమాధానం దయచేయండి, ధైర్యం దయచేయండి. చదివిందల్లా గుర్తుండేటట్టుగా మీరు కృప దయచేయండి. ప్రతిదీ కూడా ప్రజెంట్ చేయడానికి మంచి హ్యాండ్ రైటింగ్ కూడా దయచేయండి. మీరు కృప చూపించి 10th క్లాస్ అందరూ కూడా పాస్ అవ్వడానికి, చెప్పిన విషయాలన్నీ అవగాహనలో ఉంచుకొని ఎక్కడ పొరపాటు చేయకుండా, ఇంకొక మేము పొరపాటు చేస్తేనే మనం ఫెయిల్యూర్ అవుతాం. మేము అనుకున్నది చేస్తే, చెప్పింది విన్న ప్రకారంగా జరిగిస్తే మేము పాస్ అవుతామని వారికి ధైర్యం తెచ్చాం. అట్టి విధంగా ప్రజలందరినీ కూడా, పిల్లలందరినీ కూడా మీరు దీవించి ధైర్యం దయచేసి, ఉత్తీర్ణత దయచేసి, అందరూ పాస్ అయిన మంచి శుభవార్త త్వరలో దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రైజ్ ది లార్డ్.